మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఇవాళ నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ చేవెళ్ళ మండలం ఖానాపూర్ విలేజ్లో ఉన్నాను. ఇవాళ రైతు అశోక్ రెడ్డి గారి తోటలో మనం ఉన్నాము. ఆయన బీట్రూట్ పంట సాగు చేస్తున్నారు. అసలు ఎంత ఇన్వెస్ట్ చేశారు, లాభాలు ఎలా ఉన్నాయి, ఈ సాగు ఎలా చేయాలి అనేది మన ఈ వీడియోలో చూసేద్దాం. అశోక్ రెడ్డి గారు ఫామ్ లోనే వర్క్ చేస్తూ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి అశోక్ గారు. నమస్కారం మేడం. ఎస్, స్టార్ట్ చేశారండి బీట్రూట్ కట్ చేయడం అంతా? తీయడం స్టార్ట్ చేశాం మేడం. కడగడానికి తీసుకెళ్ళారు. ఓకే, కట్ చేసినాక కడగడానికి తీసుకెళ్లారు. ఎన్ని రోజులు పడుతుందండి కోయడానికి? తీయడానికి వారం రోజులు వెళ్తుంది. వారం రోజులు పడుతుంది. ఓకే, మొత్తం బీట్రూట్ ఎన్ని ఎకరాలు వేసారండి? మేము 3 ఎకరాలు వేసాం మేడం. కొయ్యడం వాటి నుంచి స్టార్ట్ చేశారు కదా, మొత్తం 3 ఎకరాల్లో ఎన్ని రోజులు పడుతుంది? 15 రోజులు వెళ్తుంది. 15 రోజుల్లో కంటిన్యూ నడుస్తుంది. కంటిన్యూ రోజు కోస్తారు? రోజు వస్తాం. మరి ఎప్పటికప్పుడు ఇచ్చేస్తారా బయటికి? ఎప్పటికప్పుడు మాల్ వెళ్తుంది. ఏ రోజు ఆ రోజు వెళ్ళిపోతుంది? ఏ రోజు ఆ రోజు వెళ్ళిపోతుంది. ఓకే, పర్వాలేదా? ఇన్ని రోజుల నుంచి 15 రోజుల వరకు ఉంటుంది కదా పంట, లోపల బాగానే ఉంటుంది కదా? ఉంటుంది, ఏం ఖరాబ్ కాదు. ఖరాబ్ కాదు కదా. తీసిన తర్వాత ఎన్ని రోజులు ఉంచుతారు? వెంటనే సేల్ చేసేస్తారా? లేదు, తీసి అదే రోజు కడిగి అదే రోజు మార్కెట్కి పంపించేస్తాం. ఓకే, అదే రోజు మార్కెట్కి వెళ్ళిపోతుంది. రోజుకి ఎన్ని కేజీలు తీస్తారు మామూలుగా? ఒక్క రోజు అని ఏం లేదు మేడం. ఆర్డర్ మంచిగా అమ్మితేనేమో రేట్ వస్తే ఎక్కువ తీస్తాం. మామూలుగా 10 రూపాయలు 8 రూపాయలు పోతుంది. ఇప్పుడు 5 రూపాయల నుంచి 10 రూపాయలు పోతుంది. తీయాలనుకుంటే 1-4 తీసేయగలుగుతాం. కానీ ఏంటంటే తక్కువ పోతే అమ్ముతా అని కొంచెం పంపిస్తాం అన్నట్టు. మంచిగా రేటు 150-200 అమ్మింది అనుకో, మొత్తం ఒక 4 రోజుల్లో ఎకరేషన్ అయిపోతుంది. అంటే రేట్ని బట్టి మీరు ఇక్కడ కోయడాన్ని చేస్తారు? ఓకే ఓకే. ఇప్పుడు ఇద్దరం చేసినా కానీ ఒక 10 సంచులు చేస్తాం. 4 పెడితే 50 సంచులు అవుతుంది. కానీ 200 అమ్మితే బెనిఫిట్. అదే, అక్కడ రేట్ ఉంటే మీరు కోస్తారు, లేకపోతే ఆపుతారు. ఒక ఎకరానికి ఎంత పడుతుంది? ఎంత వస్తుంది? ఎన్ని కిలోలు వస్తాయి చెప్పనీకి రాదు, సైజు బట్టి వెళ్తే 100 వల దాకా వెళ్తుంది. వెళ్ళకుంటే ఏంటంటే మామూలు చిన్న సైజు ఉంటే 70-80 వల వెళ్తుంది. ఒక పళ్ళు అంటే 100 కిలోలు, అంటే క్వింటా. ఒక క్వింటాల్. అయితే మార్కెటింగ్ చేస్తాను అంటున్నారు కదా, ఎక్కడెక్కడ వేస్తారు మీరు? ఎక్కడ మార్కెట్స్ లో వేస్తారు? బోయినపల్లికి పంపిస్తాం, గుడిమల్కాపూర్ పంపిస్తాం. ఇందాక మీరు అన్నారు రేటు 8 నుంచి 10 రూపాయల వరకే వస్తుంది అని అన్నారు కదా. అయితే ఏ సీజనల్గా చూసుకుంటే ఏ సీజన్లో ఎక్కువ రేటు ఉంటుంది? ఇది నవంబర్ డిసెంబర్లో రేట్ ఉంటుంది. నవంబర్ డిసెంబర్లో. కానీ ఆ టైంలో వానకాలంలో అతకది, వర్షానికి ఎర్రగా అయ్యి ఖరాబ్ అవుతుంది. అట్లని ఏప్రిల్ మేలో అతికితేనేమో జూన్ జూలైలో వస్తుంది కాబట్టి రేట్ ఉంటుంది. ఆ టైంలో ఎండకు అతకది. ఎట్లా చూసినా ఇది శీతాకాలం పంట లెక్కనే. అందుకే 8 రూపాయలు 10 రూపాయలు, ఇప్పుడు నుంచి 5 రూపాయల నుంచి 10 రూపాయలు పోతుంది. మంచి హై క్లాస్ అంటే 3000-4000 అమ్మింది. అమ్మే టైంలో అమ్మింది. ఇప్పుడైతే లేదు, రేట్ లేదు. అయితే మీరు ఇంతవరకు ఇప్పటి వరకు అమ్మిన దాంట్లో హైయెస్ట్ రేట్ ఏంటి, లోయెస్ట్ రేట్ ఏంటి? హైయెస్ట్ అంటే 300-200 కూడా పోయింది. 200-300 దాకా పోయింది. ఇప్పుడైతే లోయెస్ట్ అంటే గుత్త గిట పోయింది. గుత్త అంటే సంచి 200-300 ఇట్లా సంచి సహా ఇచ్చేసాడు. సంచి ఇంత అనేసి ఇచ్చేసాడు. అట్లా విధంగా అయింది. ఓనర్ అమ్మలేదు, అమ్మ గిట పోతుంది. సీజన్ లేక, గిరాక్ లేక ఎక్కువ వచ్చేసి మాల్ ఎక్కువ వచ్చి గిరాక్ ఉంటుంది కానీ గుత్తలు పోతాయి. 300-400 సంచి గిట పోతుంది. అంటే గుత్త లెక్క 3 రూపాయల కిలో, అట్లా నష్టమే. అశోక్ గారు, ఇది విత్తనాలు వేస్తారా లేదంటే మొక్కలు పెడతారా? విత్తనాలే మేడం. ఇవి విత్తనాలు ఎక్కడ తెస్తారు? విత్తనాలు చాలా డెబిల్, మణికంఠ, మంజునాథ ఫర్టిలైజర్స్. అంటే మీరు డైరెక్ట్ విత్తనాలు వేస్తారని, లేదంటే నారులాగా పోసి మళ్ళీ నాటుతారా? లేదు, విత్తనాలే, డైరెక్ట్ విత్తనాలు వేసుకుంటారు. ఓకే, ఎంత గ్యాప్ ఉండాలి మొక్కకి మొత్తానికి? మొక్కకు ఎటు 6 ఇంచులు ఉండాలి. 6 ఇంచుల గ్యాప్తో చల్లుతాం. మీరు వేయడమేనా మిషన్తోనా? మిషన్తోనే, మేమే చల్లేస్తాం. మీరే చల్లుతారు. అయితే ఒక ఎకరానికి వచ్చేసి, ఇప్పుడు మీరు 3 ఎకరాలు వేసానన్నారు కదా, ఒక ఎకరానికి వచ్చేసి ఎన్ని విత్తనాలు పడతాయి, ఎంత కాస్ట్ అవుద్ది ఒక ఎకరానికి? ఎకరాకు 15,000-20,000 విత్తనానికి అవుతాయి. విత్తనానికి అంటే విత్తనం బట్టి, మామూలు విత్తనాలు అయితేనేమో తక్కువ వస్తుంది రేటు, 350 రూపాయలు పడుతుంది. మా హైబ్రిడ్ విత్తనాలు అయితేనేమో 1800-1600 ఉన్నాయి ప్యాకెట్లు.
అంటే కిలోకు రేట్ ఎక్కువ పడుతుంది 100 గ్రామ్ ఇవి ఓకే 200 గ్రామ్ ఉంటాయి డబ్బాలు 100 గ్రామ్ ప్యాకెట్లు ఉంటాయి. అంటే మొత్తం ఓవరాల్గా ఎన్ని మొక్కలు పడతాయండి ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు వస్తాయి? మొలకలు అని చెప్పడానికి రాదు మేడం, కానీ కిలో లెక్క పడుతుంది కిలో లెక్క. అశోక్ గారు బీట్రూట్లో ఒక రకమే ఉంటుందా ఇంకా వేరే రకాలు ఏమైనా ఉంటాయా? మస్తు రకాలు ఉన్నాయి మేడం. ఐవేజ్ ఉంది, టాకీ సీడ్ ఉంది, సకాటా కంపెనీ ఉంది, లక్కీ, వెల్కమ్, అశోక, రెడ్ బాల్, బాగానే ఉన్నాయి రకాలు. అయితే మీరు ఏ రకాన్ని ఎంచుకున్నారు? మీరు ఇప్పుడు ఏది వాడుతున్నారు? ఇప్పుడు ఐవేజ్ వెళ్ళాం, టాకీస్ వెళ్ళాం. ఎందుకండి అదే ఎందుకు ఎంచుకున్నారు? ఎంచుకున్నా అంటే కలర్ మంచిగా ఉంది, సైజ్ మంచిగా ఉంటుంది. దిగుబడి అదంతా ఎలా ఉంటుంది? మంచిగా ఉంది మేడం. అశోక్ గారు ఇప్పుడు విత్తనం వేసిన తర్వాత మొక్క ఎప్పుడు వస్తుంది అండ్ అదే విధంగా మొత్తానికి పంట చేతికి ఎప్పుడు వస్తుంది? విత్తనం వేసినాక 6-7 రోజులకు మొలక వస్తాయి మేడం. తర్వాత ఒక 15 రోజులకు ఫర్టిలైజర్ వేస్తాం, ఒక 20-25 రోజులకు కలుపు ఇస్తాం. తర్వాత నెల 15 రోజులకు ఒక రోజు మళ్ళీ ఫర్టిలైజర్ వేస్తాం. తర్వాత 2 నెలల 15 రోజులకు పంట చేతికొస్తుంది, 70 రోజులకు పంట చేతికొస్తుంది. ఓకే, అయితే ఫర్టిలైజర్స్ వేస్తాను ఇవన్నీ అంటూ ఉన్నారు కదా, సాధారణంగా బీట్రూట్కి ఎలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి? వైరస్ వస్తుంది మేడం, తెగుళ్ళు వస్తాయి. కలిపి వెళ్ళినాక మంచిగా ఉంటుంది, కలిపి వెళ్ళినాక వైరస్ వస్తుంది. ఎలాంటి వైరస్లు వస్తూ ఉంటాయి ఎక్కువ? అంటే ఏ సీజన్లో ఎలాంటి టైంలో వస్తాయి? అంటే వర్షాకాలం అయితే రెడ్గా వస్తుంది మొత్తం ఆకు, చేతికి వచ్చే మూమెంట్ ఊట టైంలో ఖరాబ్ అయిపోతుంది. ఈ సైజుకి వచ్చినాక రోగం పడుతుంది. అంటే మరి సత్వ లేకుండా వేయడానికి రోగం వస్తుంది, రోగం వచ్చే టైం ఉంటే రోగం వస్తుంది, కలుపు తీసిన రోగం వస్తుంది. కొంచెం హైబ్రిడ్ ఏమో కొన్ని రోగాలు వస్తున్నాయి, కొన్ని వస్తలేవు అట్లా. ఓకే, దీనికి కలుపు సమస్య ఎక్కువ ఉంటుందండి? ఉంటుంది మేడం. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాల్సి వస్తుంది? కూలీలతోనే. కూలీలే అంటే పీకడం, దానికి మందు ఏం కొట్టరు? ఇంకా మందు లేదు మేడం. దుక్కి మీద కొట్టినాక ఫాస్ట్ మిక్స్ కొడతాము, ఎత్తు చల్లినాక 3 రోజులకు ఫాస్ట్ మిక్స్ తడి పెట్టినాక ఫాస్ట్ మిక్స్ కొడతాము. దాని తర్వాత కలుపు మొన్న వచ్చింది, ఈసారి మేము వాడినాము. ఓకే, అంటే 2 ఆకులే ఉండాలి కలుపు, ఆ టైంలో కొట్టినాము. ఓకే, పని చేస్తాం. తర్వాత ఒక కలుపు తీసేసినాం. ఇప్పుడు వర్షాకాలంలో ఏదో తెగులు వస్తుంది అని అన్నారు కదా, మరి దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు? కంట్రోల్ చేయాలంటే కష్టం మేడం, ఎంత కొట్టిన మందులు కంట్రోల్ కాదు. చూస్తాం దున్ని వేయాల్సి చూస్తాం మొత్తం, ఇంకా మొత్తం తీసేయడం ఇంకా తప్పితే ఇంకేం లేదు. ఈ సైజ్ అవుతుంది, తర్వాత ఇక కాదు, ఇక ఇంతకు మొక్క వాడిపోయి ఖరాబ్ అయిపోతుంది. ఓకే, సంవత్సరంలో ఎన్నిసార్లు వేస్తారు పంట బీట్రూట్? ఒకేసారి వేస్తాం మేడం. ఒక్కసారి మళ్ళీ వేసిన దాంట్లో వేస్తే కాదు ఇక అట్లానే. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకే పంటలు వేస్తారు? ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం దాకా ఏప్రిల్ వరకు కొట్టి ఉంటుంది, ఏప్రిల్ మే వరకు. వర్షానికి పెడతాం, లేకుంటే మళ్ళీ ఆగస్ట్ సెప్టెంబర్లోనే కరెక్ట్ టైమింగ్. మళ్ళీ తీసిన తర్వాత వేరే పంట వేస్తారా? వాటర్ ఉంటే వేస్తాము, వాటర్ లేకుంటే కొట్టిన ఉంటుంది. అశోక్ గారు, ఎకరానికి మీకు ఎంత ఖర్చు అయింది, అదేవిధంగా లాభం ఎంత వస్తుంది? ఎకరాకు ఖర్చు విత్తనాలకైతే 14 డబ్బాలు పడతాయి మేడం. 14 డబ్బాలు అంటే ఒక డబ్బా 200 గ్రాములు ఉంటుంది. 200 గ్రాములు ఉంటుంది, 12 డబ్బాలు అంటే 12,000, దగ్గర 16,000 దాకా ఖర్చు వస్తుంది ఖాళీ విత్తనానికి. మసాలాకు 4,000, డిఎఫ్కి అట్లా 20,000 అవుతుంది. 20,000. లాభం ఎంత వస్తుంది ఇంత పెడితే? తొలుత 20,000 వస్తుంది, మళ్ళీ కలుపులకు మళ్ళీ మసాలా కలిసి ఒక 10,000 వస్తుంది. మొత్తం 30,000, ఎక్కువగా 30,000 పెట్టుబడి వస్తుంది మేడం. పెట్టుబడి రాబడి అంటే వస్తేనేమో వచ్చినట్టు, లేకుంటే లేదు. ఈ 5 రూపాయలు 4 రూపాయలు అమ్ముతుంది, 10 రూపాయలు అమ్ముతుంది కాబట్టి దానికి వెళ్తుంది. మినిమం 150-200 అమ్మితేనే బీట్రూట్ లాభం. అయితే అశోక్ రెడ్డి గారు, మరి వాటర్ సోర్స్ ఎలా అండి? ఎందుకంటే డ్రిప్తో ఇస్తారా లేదంటే మళ్ళు కడతారా వీటికి? మళ్ళీ ఏం కట్టాం మేడం, డ్రిప్తోనే ఇస్తాం. డ్రిప్ లేదా స్ప్రింక్లర్ ఇస్తాం. స్ప్రింక్లర్స్ ఇస్తారా? డ్రిప్తోనే లేదంటే స్ప్రింక్లర్స్. మరి ఈ నేల ఎలాంటి నేల కావాలి? ఎందుకనంటే మాయిశ్చర్ ఎక్కువగా కనిపిస్తుంది, అంటే ఎక్కువ తడిగానే కనపడుతుంది కదా, ఎలాంటి నేల కావాల్సి వస్తుంది? ఏ నేల అయినా కానీ అనుకూలంగా మేడం. కొంచెం రేగడి ఉంటే మంచిగా ఉంటుంది, నల్ల రేగడి నేల అయితే బాగుపడి. ఎందుకని అంటే వాటర్ తట్టుకుంటుంది, ఎండాకాలము వాటర్ తక్కువ ఇచ్చినా ఏం ఫరక్ పడదు. ఓకే, అయితే మీరు పంట వేసే ముందు నేలని ఎట్లా ప్రిపేర్ చేస్తారండి?
పెన్నాలు వేసి రూటోవేటర్ వేస్తాం మేడం. రోటోవేటర్ వేస్తారు. మళ్ళీ ఇత్తు చల్లినాక రూటోవేటర్ వేసేస్తాం, లేకుంటే తడి అట్లనే ఇచ్చేస్తాం. డైరెక్ట్గా ఇస్తారు. మళ్ళీ ముందు ఏమి ఎరువులు కానీ ఏమి డిఏపి వేస్తాం మేడం. డిఏపి వేసి ప్రిపేర్ చేస్తారా? డిఏపి వేసి ప్రిపేర్ చేస్తాం, లేకుంటే కోడెరువు పోస్తాం ఫస్ట్. ఎన్ని రోజులు జరుగుతుంది అదంతా? అంతగా 5-6 రోజులు పడుతుంది మేడం. 5-6 రోజుల్లో ఇదంతా ప్రాసెస్ చేసేసి వెంటనే విత్తనాలు వేసేస్తారా? వెంటనే విత్తనం చల్లేసి చేసేస్తాం. అయితే ఇంతకీ మరి మీరు ఏం చదువుకున్నారు, ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు? నేను 10th వరకు చదివాను మేడం. 10th అయిపోయింది, ఇక 2004 దగ్గర 20 సంవత్సరాలు అప్పటి సంది చేస్తాం. అప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారా? ఎందుకు వ్యవసాయం చేయాలనిపించింది మీకు? అప్పట్లో చదువు అవ్వలేదు మేడం. ఇంకేమేమి పంటలు వేస్తారు మీరు? అప్పుడైతే ఫస్ట్ టమాటా, క్యాబేజ్, క్యారెట్, ఇవి చామంతి వాడినాం. ఫస్ట్ ఒక 10 ఏళ్ళు చామంతి వాడినాం. కూలీల పేరు నుంచి మరి బీట్రూట్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? బీట్రూట్ 8 సంవత్సరాలు అవుతుంది. వాటి బీట్రూట్ 8 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల కింద కూలీలు తక్కువ ఉండే, లేబర్ తక్కువే. అప్పుడు లక్కీ వాడినా, ఎక్కువ లక్కీ వస్తుండే, సబ్సిడీ వస్తుండే అప్పుడు. ఇప్పుడు సబ్సిడీ లేదు. ఇప్పుడు దీనికి సబ్సిడీ లేదా అండి? ఏం లేదు మేడం, సబ్సిడీ లేదు. బీట్రూట్ కి లేదు. దేనికి లేదా? దేనికి లేదు. మీరు బీట్రూట్ ఒక 8 సంవత్సరాల నుంచి వేస్తున్నాను అన్నారు. మీకు ఎప్పుడైనా నష్టాలు వచ్చాయా? ఎప్పుడైనా సమస్యలు ఎదురయ్యాయా ఈ పంటలో? పంటలు అంటే ఇప్పుడు మేము జూన్లో అప్పుడు మడిగట్టి పడుతుంది. స్ప్రింక్లర్ లేనప్పుడు మడిగట్టి సాగు చేసినప్పుడు లాభం ఉండే. అప్పుడు అంటే కొంత వాడుతుండే. అప్పుడు 3-6 గంటల కరెంట్ ఉండే కాబట్టి దానికి కొంచెం ఒక 5 ఎకరా 10 ఎకరా వాడుతుండే. ఆ టైంలో రేట్ ఉండే 400 దాకా అమ్మినా. అంటే ఒక పల్ల 4,000 పల్ల అమ్మినాం. 4,800 దాకా అమ్మింది. హైయెస్ట్ అంటే 480 రూపాయలకు మనం అట్లా అమ్మింది. ఓకే, అయితే మీరు 8 సంవత్సరాల నుంచి బీట్రూట్ వేస్తున్నా అంటున్నారంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉండుంటుంది, ఈ పంట మీద అవగాహన చాలా వరకు ఉండుంటుంది. అయితే ఎవరైనా కొత్త వాళ్ళు బీట్రూట్ పంట వెయ్యాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? చేయొచ్చు మేడం. ఇది ఏప్రిల్ అతికిస్తే మంచి రేటు. ఏప్రిల్ మార్చ్ ఎండింగ్ నుంచి ఏప్రిల్ 15 వరకు అతికితే అప్పుడు మంచి రేట్ వస్తుంది. జూన్ జూలైలో మంచి రేట్ ఉంటుంది. మళ్ళీ నవంబర్ అంటే వానకాలం ఉంటుంది కాబట్టి వానకాలంలో ఎక్కువ నీరైనా పడిపోతుంది. జర గడమి ఉన్న చేనులు అయితేనే అనుకూలంగా ఇస్తాయి. అట్లని వానకాలం కంటే ప్రిపేర్ చేయం, తక్కువ ఎక్కువ ఏప్రిల్ చూస్తాము. ఈసారి ఇప్పుడు వేసాం. అయితే వానాకాలంలో ఎక్కువ వెయ్యము అని అంటున్నారు కదా, మరి దీనికి నీళ్ళు ఎక్కువ పడతాయా తక్కువే పడతాయా? తక్కువనే పడతాయి మేడం. తక్కువనే పడుతుంది. ఎండాకాలం అయితే నీళ్ళు ఎక్కువ పడతాయి. పొద్దుగల చూస్తే మంచి కొడితే పాడి చూస్తే వాడిపోయినట్టు. మీరేమో ఈ సీజన్లో బాగుంటుంది పంట అని అంటున్నారు. మనకి చూస్తే బీట్రూట్ ఈ ప్రతి సీజన్లో దొరుకుతూనే ఉంటుంది, మరి ఎందుకని అట్లాగా? ప్రతి సీజన్ దొరుకుతుంది అంటే ఇప్పుడు రేట్ తక్కువ ఉన్నప్పుడు స్టోరేజ్ ఉంటుంది మేడం. స్టోరేజ్ చేస్తారు కాబట్టి ఏ టైంలో అయినా కానీ మళ్ళీ దీన్ని తీసుకురానికి వస్తుంది. అట్లానే సంవత్సరం పొడవు పంట దొరుకుతుంది. ఎప్పుడైతే దొరకదో 10-15 రోజులు అటు ఇటు ఉన్నప్పుడు మే నుంచి జూన్ వరకు, జూలై ఆ టైంలో స్టోరేజ్ మాల్ వస్తుంది కాబట్టి మనం తీసే మాల్ మన రైతు ఉంటే రేట్ ఎక్కువ అమ్ముతుంది. అట్లానే అది స్టోరేజ్ మాల్ ఒకరోజు ఆగుతుంది. 3 to 5 days ఆగవచ్చు. థ్యాంక్ యూ అశోక్ గారు, బీట్రూట్ సాగుకి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, బీట్రూట్ సాగు గురించి అశోక్ రెడ్డి గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఈ బీట్రూట్లో చాలా మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి, వైటమిన్స్, మినరల్స్ చాలా బాగా ఉంటాయి, ఐరన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇది కొంచెం ఎర్తీ ఫ్లేవర్ ఉంటుంది, బట్ లో క్యాలరీస్ ఉంటాయి, హై న్యూట్రియంట్స్ ఉంటాయి. సో బ్లడ్ ఫ్లో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇది ఇవాల్టి మన స్టోరీ. మరో మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు V6 News.